ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 39 రోజులుగా అంగన్వాడీలు నిరసనలు తెలుపుతున్నా జగన్ ప్రభుత్వం స్పందించడం లేదంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి సీఎం జగన్ మేలు చేస్తున్నారు. మా విషయంలో కూడా కనుకరించాలని, లేనిచో రాబోయే రోజుల్లో మా సత్తా చూపి జగన్కు బుద్ధి చెబుతామంటున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. దాదాపుగా 39 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసుకుంటున్నారు. వీళ్ళు రోజుకొక విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి చేరే విధంగా కూడా వీళ్ళు నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా దిగి రావట్లేదు. ఇక్కడ చూసామంటే ఇదే జిల్లాలోనే ఉంటున్నారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఉషా సిరిసరన్. ఆమె కూడా ఇక్కడికి వచ్చి పలకరించే ప్రయత్నం చేయట్లేదు. వీళ్ళు వచ్చేసి జిల్లా కలెక్టరేట్ ఎదురుగానే ఉన్నారు. కలెక్టర్ కూడా ఒకసారి వచ్చి వీళ్ళ సమస్య ఏంటనేసి అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా వీళ్లకు భయపెట్టే విధంగా నోటీసులు కూడా అందజేయడం జరుగుతోంది. ఒకవేళ వీళ్ళు ఆ భయానికి ఏమైనా తలొగ్గుతారా లేకపోతే ఇంకా ఈ సమ్మెని ముందుకు తీసుకెళ్తారా అన్న విషయం గురించి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రభుత్వం చాలా విధాలుగా మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడెక్కడైతే కొన్ని పల్లెల్లో కూడా ఒక వాదన వినిపిస్తోంది, అంగన్వాడీని పిలిపించి నాయకులు బెదిరిస్తున్నారు అని. మీరు ఎలా వెళ్తారా లేకపోతే ఈ సమ్మె కొనసాగిస్తారా? మేము ఎట్టి పరిస్థితుల్లో మా సమ్మెనైతే ఆపే ప్రసక్తే లేదు. మనకు స్టేట్లో వచ్చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చున్నారు. అప్పటికి కూడా మా సమస్య తెగకపోతే మేము రాష్ట్ర బంధుకు కూడా పిలుపునిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. 38 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణంగా ఉంది. చర్చల పేరుతో కాలయాపం చేస్తుంది కానీ సమస్య పరిష్కారం అనేది కాకోకుండా ఉంది. ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరిని చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేని పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు నోటి మాటలు చెప్తే ఏ విధంగా నమ్ముతుంది అంగన్వాడీ వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. మీరు ఏదైనా మాకు నమ్మించే ప్రయత్నం కాదు చేయాల్సింది, నమ్మకాన్ని కల్పించాలా. మీరు జీవో రూపంలో మాకు ఇస్తే మేము నమ్మి అప్పటికైనా మా సమ్మెను విరమిస్తాము. అంతవరకు మేమైతే మా సమ్మెను విరమించము. మేము జూన్లో పెంచుతాం జీతాలు అంటున్నారు. ఎంత జీతం పెంచుతారో అన్న దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. మరి జీవో ఇవ్వండి అంటే జీవోను ఇవ్వలేకపోతున్నారు. జీవో ఇవ్వలేకపోతున్నారు అంటే మీరు చేసే ప్రసక్తి లేదు ఆడ అనేది ఆడ అర్థమైపోతుంది. మరి మీరు జీవో ఇస్తే ఇవ్వాల్సి వస్తుంది కదా, అప్పుడు మాట తిప్పచ్చు అనే విధంగా ఈరోజు ఉంది ప్రభుత్వము. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైనా మాకు చెయ్యాలా న్యాయము అంటే మీరు జీవోని ఇవ్వండి, మేము నమ్ముతాము. మేము వెంటనే మా సెంటర్లకు మేము పోతాము. మేము గర్భవతులకి బాలింతలకి ఇబ్బంది పెట్టాలని మేము అనుకోలేదు. సెంటర్లు మీ తాళాలు పగలగొట్టి మీరు సెంటర్లు నిర్వహించినప్పటికి కూడా మేము ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే గర్భవతులకి బాలింతలకి చిన్నపిల్లలకి పౌష్టికారం అందని అనే విధంగానే ఉన్నాము. కాకపోతే ఈరోజు మీరు తాళాలు పగలగొట్టినా కూడా మీరు సెంటర్లు నిర్వీర్యంగా చేయలేకపోతూ ఉన్నారు. పనులు అనేది వాళ్ళకి కావాల్సినటువంటి టీహెచ్ఆర్ని ప్రజల వద్దకి చేర్చలేకపోతున్నారు. ఇప్పుడు సెంటర్ల దగ్గరికి పోయి చూస్తే ఏదో తాళాలు పగలగొట్టిన 2-3 రోజుల్లో మాత్రమే మన సెంటర్ ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు సెంటర్లు ఓపెన్లో లేవు. కొత్త గర్భవతులు ఎక్కడ పోయి నమోదు చేయించుకోవాలో కూడా తెలియక మా టీచర్ల సమస్యలు ఎప్పుడు తీరుతాయని చెప్పి లబ్ధిదారులు కూడా వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కాకోకుండా ఉంది. సజ్జల గారు చెప్తా ఉన్నారు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మేము జీతాలు పెంచాలనేటువంటి అజెండాను పెట్టుకున్నారు. మళ్ళీ నిత్యావసర సరుకులు మాత్రము నెలకి 5 నెలలకు ఒకసారి ఎందుకు పెంచుతున్నారు? 5 ఏళ్ళకు ఒకసారే కరెంటు ఛార్జీలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఏవైనా 5 ఏళ్ళకు ఒకసారి పెంచాలని అజెండాను కూడా పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి వచ్చేసి మీకు తెలుసు, రెగ్యులర్ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షనర్లు కూడా టయానికి పడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ డిమాండ్ తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పడం ఏమంటే మా ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పెంచుతాము అనేసి చెప్తున్నారు. మీరు నమ్ముతారా? సార్ మీరు అంటున్నారు ఇంతవరకు మిమ్మల్ని నమ్మే మీకు వేసినాం సార్, మిమ్మల్ని నమ్మే మిమ్మల్ని గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. ఎందుకంటే మీరు చెప్తున్నట్టు బడ్జెట్ లేకపోయిండొచ్చు, కాకపోతే మేము మిమ్మల్ని ఇప్పుడే ఈ నెల పెంచమని అడగలేదు కదా జీతాలు, ఈ నెల ఇది చేయమని లేదు కదా. మీరేం చెప్తున్నారు? జూలైలో పెంచుతాము అంటున్నారు. జూలైలోనూ పెంచండి జీతాలు, కాకపోతే ఈరోజు జీవో ఇవ్వండి. జీవో ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు కదా సార్. ఇప్పుడు సజ్జల గారు అయితేనేమి, బొత్స గారు అయితేనేమి ఏందో వాళ్ళది కానిది చెప్తున్నారు సార్. కుక్క పని కుక్కే చేయాలా, గాడిద పని గాడిదే చేయాలా సార్. మీ పని మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలా. వాళ్ళు మా మంత్రులు కాదు, ఏమీ కాదు. మరి వాళ్ళు ఏంది సార్ మాకు సలహా ఇచ్చేది? వాళ్ళు ఏంది సార్ చర్చల్లో పాల్గొనేది? మమ్మల్ని ఆకలి మంటలతో నిరాహార దీక్షలతో చేసి మీరు 3 పూట్ల తినడం చాలా మంచి పద్ధతి కాదు సార్. ఇదే మేము మిమ్మల్ని అడుక్కుంటున్నాము.
అక్క చెల్లెలు అనుకుంటారో, అంగన్వాడీ టీచర్లు అనుకుంటారా? ఇన్ని రోజుల ఆక్రోషంతో మీ మీద దుమ్మెత్తి పోసినాం అనుకుంటారా? అవి ఏమనుకున్నా మీకు మాకు మధ్య ఉన్నది మీరు పాలనా అధికారి, మేము ప్రజలము, మేము ఉద్యోగస్తులము. ఇదొక్కటే మీరు గమనించుకొని మాకు పెంచే జీతాలు ఏదో స్పష్టత ఇచ్చి జూలైకే పెంచండి. ఆ జీవో ఏదో ఈరోజు ఇవ్వండి. మేమే కాదు సార్, మీరు కూడా గర్భవతులు బాలింతలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే సచివాలయ సిబ్బందితో మేము డ్యూటీలు చేయిస్తున్నాము అనుకుంటున్నారు. కానీ సచివాలయ సిబ్బంది ఏమి చేయలేదు. అక్కడ ఒకరికి ఇచ్చేది ఇంకొకరికి ఇస్తున్నారు. కాబట్టి మా వల్లనే కాదు, మీ వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదొక్కటి గమనించుకోండి సార్ మీరు. ఇదే మేము మీకు చెప్పదలుచుకున్నది. ఇది మీరు చెప్తున్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ అంగన్వాడీల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తుందో ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఈ సర్వశిక్ష ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ వినతిని ఏదైతే విన్నారో అదేవిధంగా అంగన్వాడీల సమస్యలు కూడా పరిష్కరించే దిశలో ముందుకు పోవాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా మేము నిరసనలు వివిధ రకాలుగా తెలియజేసాం. ఇది కనుక రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమించాల్సి వస్తుందనేసి వీళ్ళు హెచ్చరిస్తున్నారు.